नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्कर पार्वतीभ्यां नमः शिवाभ्यां वृषवाहनाभ्यां विरिञ्चि विष्णुन्द्रसुपूजिताभ्यां विभूतिपाटीरविलेपनाभ्यां नमो नमः शङ्कर पार्वतीभ्याम्। సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శివతాండవ స్తోత్రం రావణ బ్రహ్మ కృతమైనటువంటిది. పంచచామర వృత్తంలో రచించబడినటువంటిది. అద్భుతమైన గతి, ఆ నడక, ఆ వేగము కలిగినటువంటి దివ్యమైనటువంటి స్తోత్రాన్ని మనం 2 భాగాలు ఇంతకుముందు వివరించుకున్నాము. 3 శ్లోకాల వరకు అర్థం చెప్పుకున్నాం. ఈరోజు 4, 5 ఈ 2 శ్లోకాలకి అర్థం వివరించుకుందాం. ముందుగా ఆ పరమేశ్వరుడు చాలా కరుణా సింధువు. ఎటువంటి రాక్షసులైనా సరే వాళ్ళని సంరక్షించేటువంటి బాధ్యత. తప్పు తెలుసుకొని శరణు అని చెప్పినంటే, శివ నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని ప్రాధేయపడినట్లయితే తప్పనిసరిగా వాళ్ళని క్షమించి రక్షించేటువంటి కరుణా సముద్రుడు పరమేశ్వరుడు. ఈరోజు 4వ శ్లోకం ఏంటో ముందుగా చదువుకొని దాని అర్థం వివరించుకుందాం. జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంధ సింధురస్ఫురత్వగుత్తరీయ మేధురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరి. భూత భర్తరి అని ఒక పదాన్ని ఇందులో వాడారు. అంటే సమస్త ప్రాణులన్నింటినీ కూడా భరించేటువంటి వాడు, ధరించేటువంటి వాడు పరమేశ్వరుడు. భూతనాథుడైనటువంటి వాడు పరమేశ్వరుడు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణ మణిప్రభ. ఆయన పెద్ద జటాజూటాన్ని ధరించి ఉన్నాడు కదా. ఆ జటాజూటంలో దివ్యమైనటువంటి సర్పాలన్నీ కూడా చుట్టబడి ఉన్నాయి. అనంతమైనటువంటి కాంతి కలిగినటువంటి దివ్య సర్పాలు అవి. జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణ. ఆ పాములకు ఉండేటువంటి పణులు అంటే పడగలు. ఆ పడగల మీద దివ్యమైనటువంటి మణులు ప్రకాశిస్తూ ఉన్నాయట. అంటే ఆ వర్ణన ఎంత చక్కగా ఉంటుంది అంటే, ఆ శివుడు చేసేటువంటి ఆ తాండవ నృత్యంలో ఆ శివుడి యొక్క రూపం మనకి సుస్పష్టంగా మనోఫలకం మీద దర్శనం అవుతుంది. మనస్సు మీద మనకి అటువంటి రూపం తప్పకుండా కనిపిస్తుంది. ఏం చెప్తున్నారు? జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణ. ఆ ఫణులు ఎలా ఉన్నాయి? స్ఫురత్ అంటే ప్రకాశిస్తూ ఉన్నాయి. వాటి పడగలన్నీ కూడా. ఈ పాములన్నీ ఎక్కడ ఉన్నాయి? విశాలమైనటువంటి పరమేశ్వరుడు యొక్క జటాజూటాన్ని చుట్టుకొని ఉన్నాయి. అటువంటి పాములు దేంతో ప్రకాశిస్తూ ఉన్నాయి? వాటి యొక్క పడగలు మణిప్రభ. దివ్యమైనటువంటి మణులన్నీ కూడా ఆ పడగల మీద ఉన్నాయట. ఇదండి విచిత్రం. మామూలుగా మనం చూసేటువంటి పాములకి మణులు ఉండవు. భూలోకంలో మన కంటికి కనపడుతూ ఉండేటువంటి సర్పజాతులకి. కానీ పరమేశ్వరుడి శిరస్సుని అలంకరించినటువంటి ఆ దివ్య నాగేంద్రాలు ఉన్నాయి, అవి గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నాయి.
పరమేశ్వరుడి శిరస్సును అలంకరించినటువంటి చుట్టుకొని ఉన్నటువంటి ఆ దివ్య సర్పాల యొక్క పడగలన్నీ కూడా దివ్యమైన మణుల చేత ప్రకాశిస్తూ ఉన్నాయి. ఎలాగా? ప్రభ అంటే కాంతి, మణి ప్రభ, వాటి పడగల మీద ఉండేటువంటి మణుల యొక్క కాంతుల చేత. ఆ మణుల కాంతులు ఎలా ఉన్నాయి? కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే. ఆ మణులు పింగళ వర్ణంలో ఉన్నాయట. అంటే కొంచెం ఎరుపు, నలుపు లేదా ఎరుపు పసుపు కలిగినటువంటి రంగు అని కూడా చెప్పవచ్చు. ఆ కాంతితో అవి వాటి శిరస్సుల మీద ఉండేటువంటి పడగల మీద ఉండేటువంటి మణులు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ కాంతి ఎక్కడ దాకా వ్యాపించిందట? కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే. దిగ్వధూముఖే అంటే అర్థం ఏంటి? దిక్కు అనేటువంటి వధువు, కాంత. దిక్కులని స్త్రీతో పోలుస్తూ ఉన్నారు. అంటే దిక్కు అనేటువంటి కాంత ముఖం మీద పెట్టుకున్నటువంటి కుంకుమలాగా మెరిసిపోతూ ఉన్నాయట. ఎంత అందమైనటువంటి భావన ఇక్కడ చూపిస్తున్నాడో చూడండి. జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణ మణిప్రభ. ఆ మేలి కలయిక చేత, ఆ కదంబ కాంతుల చేత. ఏమిటా కదంబ కాంతులు అంటే ఇక్కడ ఆ రెండు వర్ణాలు కలిసినటువంటి ఆ పింగళ వర్ణంలో ఉండేటువంటి ఆ పాముల పడగల మీద ఉండేటువంటి దివ్యమైనటువంటి మణులు కుంకుమ ద్రవాన్ని, అంటే ఎర్రటి ద్రవాన్ని ప్రలిప్త పూస్తూ ఉన్నాయి. దేని మీదకి అలంకరిస్తూ ఉన్నది ఆ ద్రవము అంటే దిగ్వధూముఖే. దిక్కు అనేటువంటి కాంతల ముఖార విందం మీద అది కుంకుమ ద్రవంలాగా ఉన్నదట. ఎంత అందమైన భావన, ఎంత అలంకారయుక్తమైనటువంటి భావన చూడండి. ఇందులో అలంకార శాస్త్రం ప్రకారం అయితే దిగ్వధు అన్నప్పుడు దిక్కు అనేటువంటి కాంత అన్నప్పుడు రూపక అలంకారం వస్తుందన్నమాట. అయితే అంత అందమైనటువంటి పాములని చూడటానికే చాలా ఊహించటానికే మనకి సాధ్యం కాదు. అటువంటి శివుడు ఏ చర్మాన్ని కట్టుకొని ఆయన తాండవం చేస్తూ ఉన్నాడు? మదాంధ సింధుర స్ఫురత్ వగుత్తరీయ మేదురే. మదించినటువంటి సింధురము అంటే ఏనుగు, గజ చర్మాంబరధారి పరమేశ్వరుడు. ఆ విషయాన్ని ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నాడు. మదాంధ సింధుర స్ఫురత్ త్వక్. త్వక్ అంటే చర్మం, దాన్ని ఉత్తరీయంగా వేసుకున్నాడట. గజ చర్మాన్ని ఉత్తరీయంగా ఆయన ధరించాడు. అసలు ఆ శివుడి రూపం మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతా ఉన్నది ఇవి చదువుతూ ఉంటే. మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురే. వాటితో ఆయన శరీరం మరీ ప్రకాశిస్తూ ఉన్నది. గజ చర్మం అంటే సామాన్యమైనటువంటి బరువు కాదు, చాలా బరువు ఉంటుంది, చాలా మందంగా ఉంటుంది కదా గజ చర్మం. మనం చూసేటువంటి ఏనుగుల చర్మమే ఇలా ఉంటే, ఇంకా ఆయన ధరించినటువంటి ఆ గజ చర్మం ఎంత మందంగా ఉంటుందో, ఎంత బరువు ఉంటుందో మనం ఊహించలేం. అయితే ఎందుకు ధరించాడు ఈ గజ చర్మాన్ని? ఆయన భక్త వాత్సల్యం దానికి నిదర్శనం అన్నమాట ఈ గజ చర్మాంబరధారి అని చెప్పి పేరు రావటానికి. ఒక రాక్షసుడు, ఎవరు వాడు? గజాసురుడు అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు. వాడు అకృత్యాలు చేస్తూ ఉన్నాడు, చేయరానటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. దేవతా కార్యాలన్నింటినీ కూడా భగ్నం చేస్తూ ఉన్నాడు. రాక్షస ప్రవృత్తులు ఇవే కదా. సాత్విక గుణం కలిగినటువంటి వాళ్ళు, సత్వ సంపన్నులైనటువంటి వాళ్ళు దేవకార్యాలు చక్కగా ఆచరిస్తూ ఉంటే, యజ్ఞాలు చేస్తూ ఉంటే లోక కళ్యాణార్థము వాటిని చెడగొట్టడమే ఈ రాక్షసుల పని. లోకానికి వినాశం కలిగించటమే ఈ రాక్షసుల యొక్క పని. ఇది రాక్షసులు దేవతలు అంటే మంచి పనులు చేసేటువంటి వాళ్ళంతా దేవతలు, సమాజానికి చెడు పనులు చేసేటువంటి వాళ్ళంతా కూడా రాక్షసులు. ఈ రెండు ప్రకృతులు కూడా సృష్టి ఆది నుంచి మనకు ఉన్నాయండి. కొత్తగా గజాసురుడు అంటే ఎవడో అని, లేకపోతే హిరణ్యకశిపుడు అంటే ఎవడో అని ఈ రాక్షసుల పేర్లన్నీ కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఇట్లాంటి భావాలు ఉన్నటువంటి వాళ్ళు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. ఎవరైనా లోకానికి మంచి చేస్తుంటే
దాన్ని చెడగొట్టేటువంటి వాళ్ళు ఎంతమంది ఉండరండి? ఇటువంటి వాళ్ళందరినీ కూడా రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళుగా మనం చెప్పాలి. ఇటువంటి రాక్షసులు ఆ రోజుల్లో నిజంగా ఉండి ఉంటారు. ఇంకా వాళ్ళ శరీరాలు వాళ్ళ గుణాలకి తగినట్లే పరమ భీకరంగా కూడా ఉండి ఉంటాయి. అందుకని ఈయన ఈ గజాసురుడు దేవ కార్యాలకన్నింటికీ కూడా విఘ్నాలు కలిగిస్తూ ఉంటే ఈయన వాళ్ళందరూ కూడా వచ్చి పరమేశ్వరుడితో మొరపెట్టుకున్నారు. ఏమిటయ్యా మా గతి, మాకెవరు దిక్కు అని చెప్పి మొరపెట్టుకుంటే పరమేశ్వరుడు ఎంత కరుణామయుడు అంటే వాడిని సంహరించాడు. అయితే సంహరించబోయే ముందు వాడు ఒక కోరిక కోరుకున్నాడండి. నీ చేతిలో ఎలాగో నాకు చావు తప్పదు, అయితే నా చర్మం ఒలిచి నీవు ధరించు అని చెప్పి అడిగాడు. ఈ కోరిక కూడా ఎంత విచిత్రంగా ఉన్నదో చూడండి. ఏ రాక్షసుడు కూడా ఇలా అడగల, వీడు మాత్రమే అడిగాడు, ఈ గజాసురుడు. అప్పుడు అది పూజనీయమవుతుంది. శివుడు ధరించినటువంటి ప్రతిదీ, శివుడి శరీరం మీద ఉండేటువంటి ప్రతి భాగము కూడా అది విభూతి కానీ, రుద్రాక్ష కానీ, గజ చర్మం కానీ ఏదైనా సరే అది మంగళప్రదమే కదా. అందుకని తద్వారా లోకానికి అది మేలును కలిగిస్తుంది, పూజనీయమవుతుంది. కాబట్టి నేను ఎలాగూ నీ చేతిలో మరణిస్తాను, నేను మరణించిన తర్వాత నా చర్మాన్ని ఒలిచి నీవు ధరించు అని చెప్పి అడిగాడు ఆ భక్తుడు. అంతవరకు రాక్షస కృత్యాలు చేసినటువంటి వాడే మరణం తప్పదు అని చెప్పి అనుకున్నప్పుడు వాడి మనస్సు మారింది, బుద్ధి మారింది, ఈ కోరిక కోరుకున్నాడు, క్షమించమని ప్రార్థించాడు. పరమశివుడు అంగీకరించాడు. ఎవరు అంగీకరిస్తారండి ఇటువంటి వస్త్రధారణ? ఏ దేవతలు అంగీకరిస్తారు? ఏ దేవతల వర్ణన మనం చూసినా కూడా పట్టు పీతాంబరాలు కట్టుకున్నారని, దివ్యమైనటువంటి మణిభూషణాలు ధరించారని, అంతకంటే మనోహరంగా ఉండేటువంటి పుష్పమాలలు ధరించారని, కిరీటాలు ధరించారని ఇటువంటి వర్ణనే చూస్తూ ఉన్నాం. కానీ గజ చర్మాన్ని కట్టుకున్నటువంటి దేవతామూర్తి ఒక్క పరమేశ్వరుడు తప్ప మరెవరూ లేరు. వాడి కోరికను మన్నించాడు పరమశివుడు. అప్పటి నుంచి గజ చర్మాంబరధారిగా ఈయన పేరు తెచ్చుకున్నాడనమాట. ఎంత భక్త వాత్సల్యము పరమేశ్వరుడిది, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? మదాంధ సింధుర స్ఫురత్ పగుత్తరీయ మేదురే. త్వక్ అంటే చర్మం అన్నాం కదా, సింధుర స్ఫురత్ త్వక్. ఆ సింధురము అంటే ఆ గజము యొక్క మదించినటువంటి ఆ గజాసురుడు యొక్క అత్వక్ చర్మాన్ని ఊడదీసి ఆయన ఉత్తరీయ మేదురే, తన ఉత్తరీయంగా కప్పుకున్నాడు. ఇటువంటి పరమశివుడు మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరి. ఆయన భూతనాథుడు. సమస్తమైనటువంటి భూతాల పట్ల, ప్రాణుల పట్ల సమానమైనటువంటి దృష్టి ఉంటుంది. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటువంటి దృష్టి ఎప్పుడు కూడా లేదు పరమేశ్వరుడికి. ఇది ఈశ్వర తత్వము అంటే, పరమాత్మ తత్వము అంటే ఇది. తప్పు చేస్తే శిక్షలు అనుభవించక తప్పదు. కానీ తప్పు తెలుసుకొని ప్రార్థించమని పాదాల మీద పడితే కరిగిపోయేటువంటి వాత్సల్యం కలిగినటువంటి వాడు పరమాత్మ. ఇది ముందుగా మనం అర్థం చేసుకోవాలి. గజా చర్మాన్ని కూడా కట్టుకున్నటువంటి కరుణా సింధువు పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడి మీద అద్భుతంగా నా మనస్సు లయమైపోయి ఉండుగాక, నా మనస్సు వినోదించుగాక అని రావణ బ్రహ్మ కోరుకుంటూ ఉన్నాడండి. ఎంత అందమైన భావన ఈ పద్యంలో చెప్పాడో చూడండి. వాడు పాపాలు చేసిన, పుణ్యాలు చేస్తే పుణ్యం ఎలాగో అనుభవిస్తాడు. పాపాలు చేసినా కూడా తప్పు తెలుసుకొని క్షమించమని పాదాల మీద పడితే కరుణించేటువంటి వాడు పరమేశ్వరుడు. ఈ శ్లోకాన్ని మళ్ళీ ఒక్కసారి మనం చదువుకుందాం. జటా భుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరీ. ఈ రకంగా 4వ శ్లోకంలో ఒక మంచి భావనని, వర్ణనని మనకి ఈ శ్లోకంలో చూపిస్తూ ఉన్నాడు రావణ బ్రహ్మ. తర్వాత 5వ శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నాడో తెలుసుకుందాం.
పరమేశ్వరుడికి చూడటానికి పాములు ధరించి, పెద్ద జటాజూటాన్ని ధరించి, గజ చర్మాన్ని ధరించి, ఒళ్ళంతా కూడా విభూతి పూత పూసుకుని, మెడలో రుద్రాక్షలు వేలాడుతూ ఉంటాయి. పైపెచ్చు పాముల హారాలు కూడా ధరించి, మూడవ కంటితో కనపడుతూ, కొంచెం ప్రత్యేకమైనటువంటి రూపం ఎవరికీ కూడా ఉండదు ఇటువంటి రూపం. అయితే ఆ రూపానికే దేవతలందరూ కూడా బారులు కట్టి వరసలు వరసలుగా వచ్చి వాళ్ళ శిరస్సులు తాటించి నమస్కారం చేస్తారట. ఆ భావాన్ని ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నాడు. 5వ శ్లోకాన్ని గురించి వివరించుకుందాం. సహస్రలోచన ప్రభృత్య శేషశేఖర ప్రసూన ధూళిధోరణి విధూసరంఘ్రిపీఠభూ భుజంగరాజమాలయ నిబద్ధ జాటజూటక శ్రియై చిరాయ జాయతం చకోర బంధుశేఖర. ఈ శ్లోకంలో కూడా పరమేశ్వర తత్వాన్ని గొప్పగా వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన పాదపీఠం ఎలా ఉంటుంది అంటే, సహస్రలోచన ప్రభృతి అశేష లేఖశేఖర. దేవతలు, సహస్రలోచనుడు అంటే ఇంద్రుడు, దేవతలకు అధిపతి ఇంద్రుడు కదా. సహస్రలోచనుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇంద్రుడు కూడా సామాన్యమైనటువంటి వాడు కాదు. 1000 కళ్ళు ఉన్నాయి, శరీరం అంతా కళ్ళు ఉన్నాయని కాదు ఇక్కడ అర్థం. అనంత దర్శన దృష్టి కలిగినటువంటి వాడు. ఆ ఇంద్రాది దేవతలందరూ కూడా, సమస్త దేవతాగణమంతా కూడా కలిసి వచ్చి అశేష లేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరంఘ్రి పీఠభూహు. వాళ్ళందరూ కూడా వాళ్ళు పుష్పమాలలు అలంకరించుకున్నారు. ఎటువంటి పుష్పమాలలు? అవి దేవలోకంలో దొరికేటువంటి పుష్పాలు. ఆ పుష్పాలకి అమితమైనటువంటి సువాసన ఉంటుంది, వాటికి మంచి పుప్పొడి కూడా ఉంటుంది. వాటిని శిరస్సున ధరించారు, మెడలోనూ ధరించారు. అటువంటి పుష్పమాలికలు ధరించి వరసలు కట్టి వచ్చినటువంటి దేవేంద్రాది దేవతలంతా కూడా, ఇంద్రుడితో సహితము కూడినటువంటి దేవతలంతా కూడా స్వామి యొక్క పాదాలకి శిరస్సును వంచి నమస్కరిస్తూ ఉన్నారట. నమస్కరిస్తూ ఉంటే ఏమైంది? ఆ దివ్యమైనటువంటి ఆ పారిజాత పుష్పాలకి, దేవలోకంలో ఉండేటువంటి ఆ పుష్పాలకు ఉండేటువంటి పుప్పొడి మొత్తము కూడా శివుడి యొక్క పాదపీఠం ఉన్నదే దాని నిండా కూడా నిండిపోయిందట. అంటే ఎంతమంది దేవతలు వచ్చారు, వాళ్ళతో పాటుగా ఆ పుష్పార్చన కూడా ఆ విధంగా చేశారు. ఈ పై 2 చరణాల్లో, 2 పాదాల్లో ఆ విధమైనటువంటి భావన చెప్తూ ఉన్నారు. సహస్రలోచన ప్రభృతి, దేవేంద్రాదులందరూ, దేవేంద్రుడితో సహా దేవతలందరూ కూడా కలిసి, ప్రభృతి అంటే మొదలైనటువంటి వాళ్ళు, అశేష లేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి. ప్రసూనములు అంటే పువ్వులు, మంచి పువ్వులు, ఆ దేవతా పుష్పాలని, వాటి నుంచి వచ్చినటువంటి ధూళి, పుష్పాల నుంచి ధూళి ఏమొస్తుందండి? వాటిలో ఉండేటువంటి పరాగాలు, ఆ చిన్న పుప్పొడి, ఆ పుప్పొడి రేణువుల చేత విధూసరాంఘ్రి పీఠభూహు, అంఘ్రి పీఠభూహు. అంఘ్రులు అంటే పాదాలు, శివుని యొక్క పాదాలు, పాదపీఠము. ఆ పాదాలు పీఠం మీద ఉంచాడు ఆయన. అంటే దేవతలంతా కూడా వస్తూ ఉన్నారు కదా, వాళ్ళంతా నమస్కరించడానికి వచ్చినప్పుడు వాళ్ళంతా శిరస్సు వంచి పాదాలకి నమస్కరిస్తున్నాడు, శివుడి యొక్క పాద పద్మాలకి నమస్కరిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ పుప్పొడి అంతా కూడా రాలి పరమేశ్వరుడు యొక్క పాదపీఠం అంతా కూడా పుప్పొడితో నిండిపోయింది. ఇంకా శిరోజాలు ఎలా ఉన్నాయి? మళ్ళీ జటాజూటం దగ్గరికే వచ్చాడు ఈయన. భుజంగరాజమాలయ నిబద్ధ జాట జూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధు శేఖర. భుజంగరాజమాలయ ఏమున్నది ఆ జటాజూటంలో? భుజంగ రాజులు, దివ్యమైనటువంటి సర్పాలన్నీ కూడా గట్టిగా బిగగట్టాడు ఆయన, తన శిరోజాలు అటు ఇటు చెదిరిపోకుండా. లోపల గంగమ్మ ఉన్నది కదా శిరోజాల్లో, అందుకని వాటికి మళ్ళీ ఇవన్నీ కూడా తాడుగా చుట్టుకుని ఉన్నాయి. భుజంగరాజమాలయ నిబద్ధ జాట జూటక, నిబద్ధ బంధించబడినటువంటి జటాజూటం కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. అంటే శిరస్సు మీద, అంత పెద్ద శిరస్సు మీద కూడా ఈ దివ్య సర్పాలన్నీ కూడా
గట్టిగా బిగించి ఉండగా శ్రియై చిరాయ జాయతాం, అటువంటి పరమేశ్వరుడు ఎట్లాంటి వాడు? చకోర బంధు శేఖర. చకోర బంధువు అంటే ఏంటి? ఎవరు అంటే చంద్రుడు. ఆ చంద్రరేఖని తన శిరస్సు మీద ధరించినటువంటి ఆయన, అటువంటి పరమేశ్వరుడు శ్రియై చిరాయ జాయతాం. శ్రియై, శ్రీహి, శ్రియ అంటే మాకు సంపదలను అనుగ్రహించుగాక అని ఈ శ్లోకానికి ఉండేటువంటి అర్థం. సహస్రలోచన ప్రభృత్యశేష లేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభూ. స్వామి యొక్క పాదపీఠం, పరమాత్మ యొక్క పాదపీఠం ధూళి ధూసరితమై ఉన్నది. ఏమిటి ఆ ధూళి అంటే? పుప్పొడి పరాగముల చేత, పుప్పొడి చేత. ఎక్కడిది ఆ పుప్పొడి అంటే? ఆ దివ్య పుష్పాల నుండి వచ్చినటువంటి, ఆ పుష్పాల నుంచి రాలినటువంటి పుప్పొడి చేత పరమాత్మ శివుడు పాదాలు పెట్టుకునేటువంటి పీఠం అంతా కూడా నిండిపోయి ఉన్నది. ఇంత పెద్ద పుప్పొడి ఏ విధంగా వచ్చింది అంటే, దేవేంద్రాదులంతా కూడా సమస్త దేవతలతో కలిసి ఈ స్వామికి నమస్కరించటానికి, శివుడి పాద పద్మాలకు నమస్కరించటానికి వరుసలు కట్టి వస్తే ఆ పుప్పొడి చింది ఆ పాదపీఠం అంతా కూడా అక్కడ నిండిపోయింది. అంటే ఎంతమంది దేవతాగణం స్వామిని సేవిస్తూ ఉంటారో చూడండి. మహాదేవుణ్ణి సేవిస్తూ, ఈ దేవతలకి ఆయన మహాదేవుడు, వీళ్ళే దేవుళ్ళు అనుకుంటే వీళ్ళందరికీ కూడా అధినాథుడైనటువంటి వాడు దేవదేవుడు, మహాదేవుడు, సదాశివుడు. అందుకనే ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన సదాశివుడు. ఎప్పుడు కూడా మంగళాన్ని కలిగించేటువంటి వాడు. లేకపోతే పై శ్లోకంలో ఏం చెప్పుకున్నాము? గజచర్మాన్ని ధరించాడు, అంత అనుగ్రహశీలి ఆయన. ఇక్కడేమో ఆ అనుగ్రహ తత్వాన్ని పొగుడుతూ శ్లాఘిస్తూ దేవతాగణం అంతా కూడా ఈ విధంగా వచ్చారు. అటువంటి శివుడు మాకు మంగళాన్ని కలిగించుగాక అని చెప్పి రావణ బ్రహ్మ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ 2 శ్లోకాలని మళ్ళీ ఒకసారి మనం పఠనం చేసుకుందాం. జటా భుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరే సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరంఘ్రి పీఠభూ భుజంగరాజమాలయ నిబద్ధ జాట జూటక శ్రియై చిరాయ జాయతం చకోర బంధు శేఖర. ఈ విధంగా ఈ భాగంలో రావణకృతమైనటువంటి శివ తాండవ స్తోత్రంలో 4, 5 ఈ 2 శ్లోకాలకి అర్థం తెలుసుకున్నాము. మళ్ళీ తర్వాత భాగంలో మరి 2 శ్లోకాలకి అర్థ వివరణ చెప్పుకుందాం. స్వస్తి.